హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు సమాజంలో న్యాయం కోసం జరిగే పోరాటాలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని సున్నితమైన కేసుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని అర్థం. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం చాలా ముఖ్యమైనది, చాలా హృదయవిదారకమైనది. అదే సుగాలి ప్రీతి కేసు. 2020లో కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఒక టీనేజ్ అమ్మాయిపై హాస్టల్లో జరిగిన అత్యాచారం, హత్య. ఈ ఘటన తర్వాత జనసేన పార్టీ, ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు న్యాయం కోసం చేసిన పోరాటం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ కథనం మొత్తం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. ప్రారంభిద్దాం. సెక్షన్ 1, సుగాలి ప్రీతి కేసు. ఏం జరిగింది? ఫ్రెండ్స్, ముందుగా సుగాలి ప్రీతి కేసు గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. 2020 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో ఒక హాస్టల్లో ఈ దారుణ ఘటన జరిగింది. సుగాలి ప్రీతి ఒక టీనేజ్ అమ్మాయి, చదువుకోవడానికి హాస్టల్లో ఉంటోంది. ఆమె ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. చదువుకోవాలని, జీవితంలో ఏదో సాధించాలని కలలు కన్న ఆ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఒకరోజు ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురించి తెలిసినప్పుడు కర్నూలు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. ఈ కేసు గురించి తెలిసిన వెంటనే స్థానికంగా చాలా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. ప్రజలు న్యాయం కోసం రోడ్లపైకి వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబం ఈ ఘటనతో పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒక యువతి, ఒక కుటుంబం యొక్క కలలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ ఘటన సమాజంలో మహిళల భద్రత గురించి, హాస్టల్స్లో సెక్యూరిటీ గురించి చాలా ప్రశ్నలను లేవనెత్తింది. సెక్షన్ 2, జనసేన పార్టీ ఎంట్రీ. ఇలాంటి సున్నితమైన కేసులో జనసేన పార్టీ ఎంట్రీ ఎలా జరిగింది? ఫ్రెండ్స్, జనసేన అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, సమాజంలో అన్యాయాలపై పోరాడే ఒక శక్తి. సుగాలి ప్రీతి కేసు గురించి తెలిసిన వెంటనే జనసేన నాయకులు, ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సుగాలి ప్రీతి కుటుంబాన్ని కలిశారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు, వారి పక్షాన నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును కేవలం స్థానిక స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా లేవనెత్తారు. ఆయన మాటలో చెప్పాలంటే, న్యాయం జరగకపోతే సమాజంలో ఆడబిడ్డల భద్రత గురించి మనం ఏం చెప్పగలం అని ప్రశ్నించారు. జనసేన పార్టీ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఎందుకంటే ఈ కేసులో స్థానిక పోలీసుల విచారణపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రదర్శకత కోసం, నిష్పాక్షిక విచారణ కోసం సిబిఐ దర్యాప్తు అవసరమని జనసేన బలంగా వాదించింది. సెక్షన్ 3, పవన్ కళ్యాణ్ గారి పాత్ర. ఫ్రెండ్స్, ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైనది. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక సమాజ సేవకుడిగా, ఒక సినీ నటుడిగా తన ప్రభావాన్ని ఉపయోగించి ఈ కేసును జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతిపత్రం అందించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వారికి పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్ష పడాలి, సిబిఐ విచారణ ద్వారా నిజం బయటకు రావాలి అని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఆయన చూపించిన చొరవ, జనసేన కార్యకర్తలు చేసిన నిరసనలు ఈ కేసును మరింత హైలైట్ చేశాయి. సెక్షన్ 4, సిబిఐ విచారణ డిమాండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు సిబిఐ విచారణ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కేసులో స్థానిక పోలీసుల విచారణలో కొన్ని అనుమానాలు ఉన్నాయని చాలామంది భావించారు. అందుకే జనసేన పార్టీ సిబిఐ విచారణ కోసం గట్టిగా పట్టుబట్టింది. 2020లో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది. కానీ ఆ తర్వాత ఈ కేసు విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో జనసేన మరింత ఒత్తిడి చేసింది. సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి గారు ఈ కేసు కోసం నిరంతరం పోరాటం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు కూడా ఈ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఉంగుటూరు నియోజకవర్గ జనసైనికులు సుగాలి ప్రీతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఇది జనసేన యొక్క సామాజిక బాధ్యతను చూపిస్తుంది. సెక్షన్ 5, ప్రభుత్వం స్పందన. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 2020లో సిబిఐ విచారణకు జీవో జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఈ కేసు విచారణలో పెద్దగా పురోగతి కనిపించలేదు. 2021లో ప్రభుత్వం సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ₹8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం మరియు ప్రీతి తండ్రి రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగం అందించింది. కానీ ఫ్రెండ్స్, ఈ ఆర్థిక సాయం, ఉద్యోగం న్యాయానికి పరిహారం కాదు కదా. సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్నది న్యాయం. నిందితులకు శిక్ష పడాలని వారు కోరుకున్నారు. ఈ విషయంలో జనసేన నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును రాజకీయం చేయకుండా కేవలం న్యాయం కోసం పోరాడారు. సెక్షన్ 6, సమాజంపై ప్రభావం. ఫ్రెండ్స్, సుగాలి ప్రీతి కేసు కేవలం ఒక కుటుంబం గురించి మాత్రమే కాదు, ఇది మన సమాజంలో మహిళల భద్రత గురించి, హాస్టల్స్లో సెక్యూరిటీ గురించి, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం గురించి మాట్లాడుతుంది.
ఈ కేసు తర్వాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్స్కి పంపడానికే భయపడ్డారు. సమాజంలో ఆడపిల్లల భద్రత గురించి మరోసారి చర్చ మొదలైంది. జనసేన పార్టీ ఈ కేసును లేవనెత్తడం వల్ల ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ కేసు ద్వారా జనసేన సమాజంలో అన్యాయాలపై పోరాడే ఒక శక్తిగా నిలిచింది. సెక్షన్ 7 జనసేన యొక్క ఇతర న్యాయ పోరాటాలు. ఫ్రెండ్స్, సుగాలి ప్రీతి కేసు మాత్రమే కాదు, జనసేన పార్టీ ఇలాంటి చాలా కేసుల్లో న్యాయం కోసం పోరాడింది. మహిళల భద్రత, దళితుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల్లో జనసేన ఎప్పుడూ ముందుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో సామాన్య ప్రజల సమస్యలను లేవనెత్తారు. ఈ కేసు ద్వారా జనసేన యొక్క సామాజిక బాధ్యత, న్యాయం కోసం పోరాటం మరోసారి స్పష్టమైంది. సెక్షన్ 8 నీతి, న్యాయం కోసం పోరాటం. ఫ్రెండ్స్, సుగాలి ప్రీతి కేసు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. న్యాయం అనేది కేవలం కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో జరిగే విషయం మాత్రమే కాదు. అది సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి సాధించాల్సిన లక్ష్యం. జనసేన లాంటి పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఈ పోరాటంలో ముందుంటారు. కాని మనం కూడా ఈ పోరాటంలో భాగం కావాలి. మన గొంతు కూడా వినిపించాలి. ఓట్రో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం సుగాలి ప్రీతి కేసు గురించి, జనసేన పార్టీ యొక్క న్యాయ పోరాటం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్లో మీ అభిప్రాయాలను తప్పకుండా షేర్ చేయండి. సుగాలి ప్రీతి కేసు గురించి మీకు ఏమైనా అదనపు సమాచారం ఉంటే, లేదా ఇలాంటి ఇతర కేసుల గురించి మాట్లాడాలనుకుంటే కామెంట్స్లో రాయండి. మీ సపోర్ట్తో మరిన్ని ఇలాంటి వీడియోలు తీసుకొస్తాం. అంతవరకు టేక్ కేర్. బై బై.